సంగం చెక్పోస్టు సెంటర్ వద్ద జాతీయ రహదారిపై సీఐ శ్రీనివాసరెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించి ధృవపత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయొద్దని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలొస్తాయనే ఆశతో మోసపోవద్దని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల వినియోగంలో అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ ఇళ్లలోని విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎవరైనా ఊర్లకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు గస్తీని పెంచి పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. అలాగే సెలవుల్లో పిల్లలు సరదాగా చెరువు, కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. నీటిలోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈరోజు విజిబుల్ పోలీసులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సంగం సర్కిల్లో విజిబుల్ పోలీసింగ్ చేశాము. అట్లానే వాహనదారులందరినీ కూడా ఆపి హెల్మెట్ గురించి అవేర్నెస్ కూడా ఇచ్చాము. ఇది ఇంపార్టెంట్ రోడ్, ఇది మనకి ముంబై రోడ్ కాబట్టి దీంట్లో అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెళ్ళాలి. వాళ్ళ భద్రత కోసం అది ఎంతో ముఖ్యమని చెప్పేసి కూడా అవేర్నెస్ ప్రతిరోజు మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా అవేర్నెస్ చేశాము. అట్లనే సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ మెయిన్ కోర్టు యూజ్ చేయటం వలన, అలాగే ఫ్రాడర్స్ ఎవరైతే ఇట్లా సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారో వాళ్ళు మనల్ని ఆశ పెడతారు, డబ్బులు వస్తాయని చెప్పేసి. దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అట్లాంటి క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మన కాని దానికోసం మనం ఆశపడకూడదు. ఫోన్కి వచ్చే లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా కొన్ని మనకి స్పామర్స్ మన దాంట్లో ఫోన్లోకి వచ్చి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటి ఎందుకు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ ఉన్నాము. అలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ముందుగానే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలైట్ సిస్టమ్ ఉంది, దాంతో మేము మానిటర్ చేస్తూ ఉంటాము. వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ అది ప్రజల్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లానే పిల్లలు ఖాళీగా ఉండి చెరువుల్లోకి, కెనాల్స్లోకి ఈతలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పేరెంట్స్ జాగ్రత్త తీసుకొని ఎక్కడ లోతు ఉంది, ఏ ప్రదేశంలో ఉందనేది తెలియకుండా ఉన్నాయి. అందుకని వాళ్ళని కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆ పేరెంట్స్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.